హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఆయన మాట నిజమైతాదో లేకుంటే సంపద సృష్టించి మొత్తం చేస్తాను అని చెప్పిన చంద్రబాబు మాట నిజమైతాదో చూస్తాం. కానీ దయచేసి పేపర్లలో కానీ దీనిలో కానీ ఈరోజు కూడా చూసేదో 16 కంపెనీలు ఓపెనింగ్ వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల్లోనే అప్పుడే పరిశ్రమలు స్టార్ట్ చేసి ఓపెనింగ్ కూడా అవుతుంటదా? మామూలు రూమ్ మొదలు పెట్టినా కానీ 4 రూమ్లు కట్టలేమే. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినది ఇప్పుడు ఓపెనింగ్కి వచ్చే కార్యక్రమం. సో డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఎవరైనా కానీ తను చేసిన అది ల్యాండ్ మార్క్ లాగా ఉండిపోవాలని కోరుతారు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అనేది అది ఎవరు వచ్చినా కానీ ఎప్పుడు వచ్చినా కానీ అది జగన్మోహన్ రెడ్డి చేసినాడనే చెప్తా అంటారు. సో ఇప్పుడు కొన్ని దానిలకు కాలనీస్ మా ధర్మవరంలో కూడా కొన్ని దానిలకు కాలనీలకు దీనిలకు పేర్లు మార్చినారు. పేర్లు మార్చడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంటుంది? సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కట్టలేరు కాబట్టి మనం కట్టిన దానిలకు పేర్లు మారుస్తూ అంటారు. సో ఇవన్నీ కూడా పబ్లిక్ అనే వాళ్ళు చాలా ఇది చేస్తారు. ఐ స్టిల్ బిలీవ్, నేను ఇంకా ఇప్పటికీ ఒకటే నమ్మేది, ఖచ్చితంగా ఈవీఎం మ్యానిపులేషన్స్ అయితే జరిగాయని నేను పూర్తిగా కూడా నమ్ముతాను. ఇది దేశవ్యాప్తంగా కూడా జరిగాయని పూర్తిగా నమ్ముతున్నాము. సో అదేవిధంగా ఎందుకంటే ఐ బిలీవ్, నాకు మా ధర్మవరం ప్రజల మీద వాళ్ళ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా మంచిగా జరిగి ఉంటుంది, మంచిగా చేసి ఉంటారు అనేది నమ్మకం ఉంది. సో ఎండ్ ఆఫ్ ది డే దీంట్లో ఎట్లుందంటే చట్టాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఒకసారి ఎలక్షన్ ఇది అయిపోయిన తర్వాత నువ్వు నేనేం చేసలేదు. కానీ ఈరోజు ఒంగోలులో జరిగిన దాన్ని బట్టి ఇలాంటి అనుమానాలు మరింత బలంగా వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడైతే ఆ గతంలో ఏ ఈవీఎంలు జరిగినాయి అవి ఎంచండి అయ్యా, ఆ వివిప్యాట్లు ఎన్ని పన్నాయి ఇవి ఎన్ని పన్నాయి అవి ఎంచండి అంటే అవి అన్ని తీసేసి కొత్తగా మళ్ళీ ఈవీఎంస్ పెంచడం అంటే ఖచ్చితంగా ఏదో ఒక మ్యానిపులేషన్స్. ఇంతవరకు ఫామ్ 20 కూడా అప్లోడ్ చేయలేదంటే, ఎందుకంటే ఇప్పటికీ 49 లక్షల ఓట్లు వేసిన దానికంటే ఎంచినది ఎక్కువగా ఉన్నాయని కూడా వస్తోంది. కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. సో ఏదానికైనా సరే కాలమే సమాధానం చెప్తుంటది. బట్ నేను దీని మీద కూడా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ తో మాట్లాడుతున్నాను. అందరితో కూడా మాట్లాడి దీని మీద ఏ విధంగా ఒక సొల్యూషన్, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద చెడు. దీంట్లో ఏముంటుంది చెప్పండి? ఒక ఎలక్ట్రానిక్ మిషన్స్ తో ఉంటే ఎవడైతే ఉంటాడో వాడు మెయింటైన్ చేసుకుంటా పోతా ఉంటాడు. సో ఖచ్చితంగా పలు అనుమానాలకు, ఎందుకంటే మెయిన్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మన 13 ఎలక్షన్స్ జరిగినాయి అసెంబ్లీస్. 13 ఎలక్షన్స్ జరిగితే 10 పైగా ఇండియా కూటమికి వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత ఏం పెద్ద ఘనకార్యాలు జరిగినాయని చెప్పేసి మళ్ళీ ఓటు వేస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయం, ఆలోచించుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.